నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. అయితే కేరళ వాళ్ళు మాత్రం పెద్ద ప్లానే వేశారండోయ్. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? కేరళ కార్కుం పవన్ వేయడం ఎన్ను. ఇంతకు దీని అర్థం ఏంటనేగా చెప్తా. కేరళ వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు కావాలట. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కావాలి అనే దాని మీద ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. కేరళ వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రాలో ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అనే దాన్ని చూసి ఆయన్ని కావాలి అని అనుకుంటున్నారంట. ఒకవేళ కృష్ణతేజ్ గారిని మనం అక్కడి నుంచి తీసుకొచ్చేసామని పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తీసుకువెళ్ళాలి అన్న ప్లాన్లో ఉన్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళైతే ఈ మాట అంటున్నారు, కేరళ కార్యక్రమం పవన్ వేయడం ఎన్ను అని. ఇంతకీ దీని అర్థం ఏంటి? అట్లాగే ఇప్పుడు దీని మీద కామెంట్లు పెట్టకండి, నేను అతి కష్టం మీద ఈ లైన్ నేర్చుకొని మరి మీకు చెప్పాలి అనుకుంటున్నా. కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి. ఇక యాంకర్ ఓవర్ యాక్షన్ చేసింది, ఆ యాక్షన్ చేసింది, ఈ యాక్షన్ చేసిందని ఇలాంటి కామెంట్స్ దయచేసి పెట్టకండి. ఏదో సరదాగా ఉంటుందని చెప్పి నేను నేర్చుకున్నా. కాకపోతే ఇది వాస్తవమే. కేరళ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కావాలి అనుకోవడం అనేది మాత్రం వాస్తవమే. కాకపోతే ఇలా చెప్తే బాగుంటుంది అని నేను ఈ లైన్ తీసుకున్నా. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే పవన్ కళ్యాణ్ గారి భావజాలం చూసి పక్క రాష్ట్రం వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారంట. దాదాపు 200 మంది నిన్న జనసేనలో జాయిన్ అయ్యారంట. ఎప్పుడు అంటే నిన్న ఎమ్మెల్సీ నాగబాబు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామ్ తాళ్ళూరి అక్కడ కేరళలోని తిరువనంతపురంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారంట. ఎందుకు అంటే పర్టికులర్గా అక్కడున్న స్థానిక నేతలు వీళ్ళని ఆహ్వానించారు. కేరళలో కూడా పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేయండి, ఒకసారి రండి, మీతో మాట్లాడాలి అంటూ వాళ్ళు వీళ్ళకి చెబితే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వాళ్ళైతే నిన్న అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఇందాక చెప్పినట్టు వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం నుంచి ఎంత కష్టపడ్డారు పార్టీ కోసం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల కోసం ఎన్ని రకాలుగా పాటుపడుతున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దాన్ని బాగా గమనిస్తున్నటువంటి చాలా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఈ కేరళ రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. సో వాళ్ళల్లో కొంతమంది నాయకులయ్యి జనసేనలో జాయిన్ అవ్వటం జరిగింది. జనసేన పార్టీని కేరళలో కూడా విస్తరిస్తే బాగుండు అనే దాని మీద అయితే వీళ్ళైతే నిన్న సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది జనసేన పార్టీకి జాతీయ పార్టీగా ఎదగటానికి ఒక సుదీర్ఘ అవకాశమా అంటే ఎస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ విధంగా జనసేన పార్టీ ఉందో అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ముందు ఉండాలి. ఎలాగో చాలామంది జాయిన్ అవుతున్నారు కాబట్టి కేరళలో నెక్స్ట్ స్టెప్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంది కాబట్టి నెక్స్ట్ కేరళలో నెక్స్ట్ స్టెప్ వేయబోతోంది జాతీయ పార్టీగా ఎదగడానికి. ఆ తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక వైపు దృష్టి సారించబోతుందా అంటే ఎస్, దీనిలో భాగంగా జాతీయ పార్టీగా అవతరించాలి కాబట్టి ఖచ్చితంగా 3వ రాష్ట్రంలో అడుగు పెట్టింది. దాదాపు 200 మంది కూడా వివిధ పార్టీల నుంచి జాయిన్ అయ్యారు అంటే ఆషామాషి విషయం అయితే కాదు అని చెప్పొచ్చు. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ భావజాలానికి సంబంధించి పార్టీలకు సంబంధించి అక్కడ ఒక విషయం ఏమిటి అంటే అక్కడ ఉన్న స్థానిక సమస్యల ఆధారంగా అట్లాగే అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే జనసేన పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి తప్ప ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా అయితే ఉండవు అంటూ కూడా నిన్న నాగబాబు గారు నిర్వహించిన సమావేశంలో కూడా ఆ స్థానిక నేతలకు వివరంగా చెప్పడం జరిగింది. అట్లాగే అయితే ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు మాత్రం ఒకలాగే ఉంటాయి అంటూ నిన్న స్పష్టం చేయడం జరిగింది. ఆ స్థానిక సమస్యలకు అనుగుణంగానే ముందుకు వెళ్తాం, పార్టీ విధి విధానాలు ఉంటాయి అంటూ కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు అన్నిటినీ గమనించే మేము ఎట్లాగైనా సరే జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ కేరళలో విస్తరింప చేయాలి, మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామంటున్నారు. అలాగే రామ్ తాళ్ళూరి గారు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి భావజాలం రాష్ట్రాలకు, ప్రాంతాలకు, అలాగే భాషలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటూ దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉంది. అయితే ఈ విస్తరించడానికి సంబంధించి మా వంతుగా మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ఆ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ వివరిస్తాము. ఈ పార్టీకి సంబంధించి
పార్టీని విస్తరించేందుకు సాయశక్తులా మేమైతే ప్రయత్నిస్తాము అంటూ కూడా అటు నాగబాబు గారు కానీ ఇటు రామ్ తాళ్ళూరి కానీ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. అయితే జాతీయ పార్టీగా ఎదగటానికి తొలిమెట్టు పడుతోందా అంటే ఎస్, కేరళ నుంచి మాత్రమే తొలిమెట్టు పడుతుందని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది కాబట్టి నెక్స్ట్ కేరళ నుంచి ఇనిషియేటివ్ తీసుకుంటే ఈజీగా జాతీయ స్థాయి పార్టీగా ఎదగడానికి అవకాశం ఉంటుందని చాలా మంది నిపుణులు చెప్తున్న మాట. అయితే త్వరలో కొందరివాడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయి పార్టీలో అందరి వాడిగా గుర్తింపు పొందనున్నారా అంటే ఎస్ అని చెప్పవచ్చు. ఆ శుభవార్త కూడా మనం త్వరలోనే వినబోతున్నాం. ఎందుకంటే ఈ పార్టీని విస్తరించేదానికి కూడా వీళ్ళు దేశవ్యాప్తంగా పర్యటనలు కొనసాగించనున్నట్టుగా తెలుస్తోంది. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.